నమస్తే వెల్కమ్ టు బిజినెస్ న్యూస్ నేను నవీన్ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు మెల్లగా లాభాల్లోకి జారుకున్నాయి దివిస్ ల్యాబ్స్ హీరో మోటోకార్ప్ ఓఎన్జీసీ ఎన్టీపీసీ విప్రో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి బజాజ్ ఫైనాన్స్ ఇన్ఫోసిస్ బజాజ్ ఫిన్సర్వ్ టాటా మోటార్స్ టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి ఇవాల్టి మార్కెట్ కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం సరే అంటే మార్కెట్ 2 వారాలుగా స్టడీగా ఉంది ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి ఎందుకంటారు ఇట్లా మార్కెట్ చూస్తే కనుక మనకి అంతగతం ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావడం చూసాము కానీ ఈ మధ్య లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జనరల్గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే కొంచెం పాజిటివ్ న్యూస్ రావడంతో కొంచెం ర్యాలీ తర్వాత ఒక చిన్న బ్రేక్ పడింది అనుకోవచ్చు మార్కెట్ చూస్తే కనుక ఒక నార్మల్ టెక్నికల్ ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక కన్సాలిడేషన్ ఒక సర్దుబాటు అనేది ఇప్పుడు మార్కెట్లో రావడం చూస్తాము మార్కెట్ చూస్తే కనుక ఫ్రెష్ ట్రిగర్స్ కోసం ఎదురు చూస్తుంది ఇమీడియట్గా మేజర్ ట్రిగర్స్ లేకపోవడంతో ఉన్న ట్రిగర్స్ అన్నీ కూడా మార్కెట్ కొంచెం ఆల్రెడీ డిస్కౌంట్ రిఫ్లెక్షన్ అయిపోయింది కాబట్టి మార్కెట్లో కొంచెం ఒక బ్రీతర్ తీసుకుంటుంటే కనిపిస్తుంది మనకి మార్కెట్ చూస్తే కనుక పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఒకటి అమెరికన్ మార్కెట్స్ ముఖ్యంగా రేట్ కట్ హోప్స్ తోటి మార్కెట్ బాగా పెరగడం అనేది చూస్తున్నాం సో ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఎక్స్పెక్టేషన్స్ కూడా చూస్తే కనుక ఈసారి అమెరికాలో ఫెడ్ రిజర్వ్ చూస్తే కనుక తమ వడ్డీ రేట్లు తగ్గిస్తారు అన్న ఉద్దేశంతో మార్కెట్ పెరుగుతున్న విషయం కూడా మనకు తెలిసింది సో మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ 1 వీక్గా మనకి ఎఫ్ఐస్ కొంచెం మిక్సర్గా మనకి కొంచెం సెల్లింగ్ ప్రెషర్ గురి చేయడంతో మార్కెట్లో హైయర్ లెవెల్ కరెక్షన్ కనిపిస్తుంది అదేవిధంగా మనకి ఇన్స్టిట్యూషన్స్ లోకల్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చూస్తే కనుక బాగా కొనుగోలు చేయడంతో మార్కెట్ కొంచెం స్టడీగా హై లెవెల్లో ఉండడం చూస్తుంది అంటే ఎఫ్ఐస్ గురి చేసిన సెల్లింగ్ ప్రెషర్ని మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అబ్జర్వ్ చేసుకోవడంతో మార్కెట్లో పెద్దగా కరెక్షన్ రాలేదు లాస్ట్ వీక్ చూస్తే కనుక మార్కెట్ కొంచెం బాగా లోయర్ రేట్ నుంచి రికవరీ అవ్వడం చూసాము ఒక స్టేజ్లో చూస్తే కనుక 500-600 పాయింట్ల వరకు నిఫ్టీ పడి మళ్ళీ కొంచెం ఒక స్వల్ప లాస్ తోటి క్లోజ్ అయింది అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 1000 పాయింట్లు బాగా కరెక్షన్ అయ్యి మళ్ళీ స్వల్ప లాస్ తోటి క్లోజ్ అయింది అలాగే మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా చూస్తే కనుక 1000-1500 పాయింట్ల వరకు ఒక స్టేజ్లో భారీగా కరెక్షన్ అయ్యి మళ్ళీ లోయర్ రేట్ నుంచి రికవరీ రావడం చూస్తాం అంటే హై లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది లోయర్ రేట్లో కూడా చూస్తే కనుక బయింగ్ సపోర్ట్ తోటి మార్కెట్ కొంచెం నిలకడగా ఉందనుకోవచ్చు కాల్ ఉన్నారు సార్ హనుమాన్ సింగ్ కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి మీకు సుందరరాజా గారికి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్ నా దగ్గర ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ ఒకటి హెచ్ఏఎల్ 40% ప్రాఫిట్ ఉన్నాను సార్ దీంట్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకొని ట్రేడర్స్ లో ఉన్నాం మళ్ళీ ఈ సెషన్ తీసుకోవచ్చు అండి ఓకే ఇంటర్ గ్లోబ్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఇంటర్ గ్లోబ్ ఒకసారి మనం చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఒక స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది ఇంచుమించు 2000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు పెరిగింది ఇంత భారీగా పెరిగిన తర్వాత కూడా చూస్తే కనుక ఇంటర్ గ్లోబ్ ఇంకా కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉంది కాబట్టి మేడ్ బి ఏమైనా కొంచెం టెక్నికల్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉందేమో కానీ బట్ ఫండమెంటల్గా చూస్తే కనుక ఇంకా స్ట్రాంగ్గానే ఉందనుకోవచ్చు మీరు ఈ స్టాక్స్లో ఎగ్జిట్ అయ్యి మీరు హెచ్ఏఎల్ తీసుకోవచ్చు అని అడిగారు హెచ్ఏఎల్ చూస్తే కనుక బాగా పెరిగినప్పటికీ ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఇంటర్ గ్లోబ్ ఈ స్టాక్ కూడా కంటిన్యూస్గా పెరగడం చూసాం ఇంచుమించు 1200-1300 నుంచి 2800 రూపాయల వరకు పెరిగింది 2 స్టాక్స్ చూస్తే కనుక షార్ట్ టర్మ్లో చూస్తే కనుక బాగా డబుల్ అయింది బట్ నా ఉద్దేశం అయితే ఓకే మీరు అనుకుంటున్నట్టుగా మేబీ పార్షియల్గా ఇంటర్ గ్లోబ్లో ఎగ్జిట్ అవటము హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసి లాంగ్ టర్మ్ కోసం హెచ్ఏఎల్ తీసుకోవచ్చు అనిపిస్తుంది ఎందుకంటే మనకు తెలిసిందే ఎలక్ట్రానిక్స్ డిఫెన్స్ సెగ్మెంట్స్ పైగా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తున్న విషయం మనకు తెలిసింది వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక 31 PEలోనే ఎర్నింగ్స్కి ట్రేడ్ అవటం అనేది మనం చూస్తున్నాం పైగా వీళ్ళ నియరెస్ట్ కాంపిటీటర్స్తో పోలిస్తే భారత్ డైనమిక్స్ కానీ టెటగర్ వ్యాగన్స్ కానీ జూపిటర్ వ్యాగన్స్ ఇటువంటి BEML ఇటువంటి కంపెనీస్తో పోలిస్తే మనకి హెచ్ఏఎల్ ఇంకా కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది వీళ్ళ పీర్స్తో పోలిస్తే సో కాబట్టి నా ఉద్దేశం అయితే రెండింటికి కంపారిజన్ లేకుండా ఇంటర్లో హెచ్ఏఎల్ కొంచెం ఒక కరెక్షన్లో కన్సిడర్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు కర్నూలు నుంచి శ్రీధర్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో సార్ ఐఆర్పి ఇంకా ఆర్పిపి ఇంకా లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాం సార్ మీ సజెషన్ చెప్పండి సార్ ఐఆర్బి ఇన్ఫ్రా చూస్తే కనుక ఓవరాల్గా అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న సంగతి మనకు తెలిసింది ఈ స్టాక్ చూస్తే కనుక గత 1 ఇయర్గా చూస్తే కనుక మనకి లోయర్ రేట్ నుంచి రికవరీ కనిపించింది కానీ మనం ఆల్మోస్ట్ హై లెవెల్స్ నుంచి చూస్తే కనుక అంటే మనకి ఆల్మోస్ట్ 2008-9తో పోలిస్తే ఐఆర్బి ఇన్ఫ్రాలో పెద్దగా ఏమి ఒక పాజిటివ్గా ఒక రిటర్న్స్ అనేది కనిపించలేదు ఒక స్టేజ్లో చూస్తే కనుక ఐఆర్బి ఇన్ఫ్రా 30 రూపాయల నుంచి 5 రూపాయలకు పడిపోయి ఈ మధ్య మనకి ఇన్ఫ్రా స్టాక్స్లో ర్యాలీ రావడంతో ఐఆర్బి ఇన్ఫ్రా లాంటి స్టాక్స్లో కూడా ఒక పెరగడం అనేది చూసాం సో బేసికల్గా నా ఉద్దేశం అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పాజిటివ్గా ఉన్నప్పటికీ మనకి నా ఉద్దేశం అయితే కొంచెం హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు
యా నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్కారం సుందరరాజ గారు. నమస్కారం అండి సార్, 3 స్టాక్స్ ఎనర్జీ సెక్టర్ లో ఓవర్ బాట్ జోన్ లో నేను లాంగ్ టర్మ్ సజెస్ట్ చేయగలరు? అంటే ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తే కనుక ఎనర్జీ సెక్టర్లో చూస్తే కనుక అన్ని స్టాక్స్ బాగా పెరిగిన విషయం మనకు తెలిసింది. ఒక్కసారి మనకి టెక్నికల్గా ఓవర్ బాట్ గురించి అడిగారు. ఓవర్ బాట్ ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ ఉన్నాయి. కాకపోతే మనం ఈ స్టేజ్లో చూడాల్సింది ఫండమెంటల్గా కొంచెం మంచి వాల్యుయేషన్స్లో ఉన్నాయా లేదా అని చూడొచ్చు. ఒకటి చూస్తే కనుక మనకి ఎన్టీపీసీ చూస్తే కనుక 15-16 రూపీస్లో ఉంది. ఈ స్టాక్లో కూడా ఒక మంచి అప్ ట్రెండ్ అనేది కనిపించింది. అదాని పవర్ కూడా చూస్తే కనుక అరౌండ్ 10Pలోనే ట్రేడ్ అవటం అనేది మనం చూస్తున్నాము. సో నా ఉద్దేశం అయితే బహుశా ఈ 2-3 స్టాక్స్ని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కన్సిడర్ చేయొచ్చు. యా నెక్స్ట్ కాలర్ సుబ్రహ్మణ్యం చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్ ఇది సుజలాన్ నేను ఒక 39 రూపీస్ ఆ రోజులో తీసుకున్నా సార్, ఒక 400 షేర్స్. ఓకే. అండ్ స్పైస్ జెట్ కూడా అరౌండ్ 50 రూపీస్ ఆ రేంజ్ లో తీసుకున్నా సార్. అది హోల్డ్ చేయొచ్చు సార్ దాన్ని? ఓకే. సుజలాన్ కూడా ఆఫ్ కోర్స్ ఇందాక ఒక ఇన్వెస్టర్ ఎనర్జీ స్టాక్స్ గురించి అడిగారు. గ్రీన్ ఎనర్జీలో ఉన్న సుజలాన్ విండ్ పవర్లో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక 7 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పెరిగింది. మీరు బాగా హై ప్రైస్లో తీసుకున్నారు. హై ప్రైస్లో తీసుకున్నాక మనకి సుజలాన్ లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక మార్కెట్తో పోలిస్తే అండర్ పెర్ఫార్మెన్స్ అనేది చూస్తున్నాం. కానీ ఒక 4 రోజుల క్రితం కూడా చూస్తే కనుక వీళ్ళకి ఒక మేజర్ ఆర్డర్ రావడం కూడా మనం చూస్తున్నాము. మనకి 4 రోజుల క్రితమే కాకుండా మనకి లాస్ట్ ఒక 6 నెలలుగా చూస్తే కనుక సుజలాన్కి కంటిన్యూస్గా మనకి ఒక స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ పెరగడంతో సుజలాన్ కంటిన్యూస్గా పెరిగింది. ఈ స్టాక్ చూస్తే కనుక మీరు ఆల్మోస్ట్ ఈ స్టాక్ 100 వీళ్ళ ఎర్నింగ్స్కి 100 టైమ్స్ దాటినప్పటికీ మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు. సో నా ఉద్దేశం అయితే ఈ లెవెల్ నుంచి కొంచెం పాజిటివ్గా ఉన్నప్పటికీ కొంచెం అంత ఫేవరబుల్గా ఉన్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే షార్ట్ టర్మ్లో 4 రెట్లు పెరిగిపోయింది. పైగా ఫండమెంటల్గా మనం చూసాము వాల్యుయేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మనకి హై లెవెల్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇందాక కాలర్ అడిగిన దాన్ని బట్టి చూస్తే మనకి కొన్ని స్టాక్స్ చూస్తే కనుక సిమెన్స్ కానీ BHEL కానీ అలాగే హిటాచి ఎనర్జీ, ఈ ఎనర్జీ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. కాబట్టి ఇందాక అనుకున్న 2 ఎన్టీపీసీ కొంచెం అదాని పవర్ కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. యా నెక్స్ట్ కాలర్ శివశంకర్ చేస్తున్నారు అనంతపురం నుంచి. శివశంకర్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నేను మౌంటైన్ ల్యాబ్స్ ఈరోజు 52లో సేల్ చేశాను సార్. ఓకే. వేరే ఏదైనా స్టాక్ షిఫ్ట్ అవుదామంటారా, లేదంటే ఏదైనా ఈ స్టాక్ లో మళ్ళీ ఏమైనా తిరిగి ఏ లెవెల్లో బై చేయొచ్చు సార్? ఓకే. మోరపెన్ 52, 53లో మీరు ఓకే రీజనబుల్ రేట్లోనే సెల్ చేశారనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 25 రూపాయల నుంచి 55 రూపాయల వరకు పెరిగింది. మనం లాస్ట్ 2021లో చూస్తే కనుక 70-60 రూపాయలకి వెళ్ళింది మోరపెన్ ల్యాబ్స్. అక్కడి నుంచి బాగా కరెక్షన్ రావడం చూస్తున్నాము. సో మోరపెన్ ల్యాబ్స్ చూస్తే కనుక మనకి మిగతా ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా మనకి న్యూ హైని టెస్ట్ చేసి మనకి మల్టీ బ్యాగర్ అయినప్పటికీ మోరపెన్ ల్యాబ్స్ చూస్తే కనుక మనకి అంత కొత్త లాసెస్ని పూడ్చుకొని ఇప్పుడే కొంచెం పెరగటం చూస్తాం. పైగా మీరు 55లో కూడా అమ్మినప్పుడు చూస్తే కనుక 55-60 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మనకి వాల్యుయేషన్ కూడా చూస్తే కనుక అరౌండ్ 47-48లో ఉంది. కాబట్టి ఓకే కరెక్ట్ రేట్లోనే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం అయితే కొంచెం వెయిట్ చేయొచ్చు అనిపిస్తుంది. అలాగే మనకి ఇందాక ఒక కాలర్ చూస్తే కనుక స్పైస్ జెట్ గురించి అడిగారు. స్పైస్ జెట్ కూడా మనకి చాలా కాలం ఈ ఎయిర్లైన్ స్టాక్ చూస్తే కనుక అండర్ పెర్ఫామ్ చేసింది. అండర్ పెర్ఫామ్ చేసిన తర్వాత లాస్ట్ ఒక 2 నెలలుగానే మనకి 30 రూపాయల నుంచి సడన్గా మనకి 60 రూపాయల వరకు పెరిగింది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మార్కెట్ పీక్కి వెళ్ళినప్పుడు మనకి చాలా స్టాక్స్ అవుట్ పెర్ఫామ్ చేసిన తర్వాత కొన్ని అండర్ పెర్ఫామ్ చేస్తాయి. సో జనరల్గా న్యాచురల్గా ఇన్వెస్టర్లు మనకి ట్రేడర్లు కానీ ఇటువంటి పెరగని స్టాక్స్ మీద దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది. సో అటువంటి స్టాక్స్లో బహుశా మనకి సుజలాన్ ఈ స్పైస్ జెట్ కూడా కనిపించినట్టు ఉంది. సో నా ఉద్దేశం అయితే స్పైస్ జెట్ కూడా కొంచెం హై రేట్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. యా నెక్స్ట్ కాలర్ శివకృష్ణ చేస్తున్నారు గుంటూరు నుంచి. శివకృష్ణ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం. సార్ ఒకటి తీసుకున్నా సార్. ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేస్తారా? ATGL ఒకటి, అదాని టోటల్ గ్యాస్, AWL అదాని ఓకే. అదాని ఓకే. ఓకే 2 స్టాక్స్ మీరు ఏంటి కొన్నారా మీరు? ఈ దగ్గర 45 షేర్స్ కొన్నాను ATGL. ఓకే. AWL 60 షేర్స్ 398 ప్రైస్ కొన్నాను.
ఓకే, రెండు స్టాక్స్లో కొంచెం నష్టంలో ఉన్నారు. ఏటీజీఎల్ చూస్తే కనుక అదాని టోటల్ గ్యాస్ చూస్తే కనుక మనకి ఆ మధ్య మనకి జనవరిలో న్యూస్ వచ్చిన తర్వాత భారీగా కరెక్ట్ అవ్వడం మనం చూసాము. కానీ లాస్ట్ ఒక 1 or 2 months క్రితం చూస్తే కనుక ఒక పాజిటివ్ అప్డేట్ రావడంతో హిండెన్బర్గ్ రిపోర్ట్ కూడా చూస్తే కనుక ఒక నాన్ రెలవెంట్ అనే ఒక కామెంట్ రావడంతో మనకి ఏటీజీఎల్లో కూడా ఒక భారీగా ఇంచుమించు మనకి 520 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు బాగా పెరిగింది. బట్ లాంగ్ టర్మ్లో చూస్తే కనుక కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసినట్టు కనిపిస్తుంది. అలాగే మనకి స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఏటీజీఎల్ కొంచెం హై లెవెల్లో ఎగ్జిట్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ 160-170 టైమ్స్ ప్రస్తుతం కొంచెం హై లెవెల్లో ట్రేడ్ అవుతుంది ఏటీజీఎల్. అలాగే మనకి అదాని విల్మర్ గురించి అడిగారు. ఈ స్టాక్ చూస్తే లాస్ట్ 1 yearగా ఇంచుమించు 600 రూపాయల నుంచి 300 రూపాయల వరకు 50% ఈ స్టాక్ ప్రైస్ ఈరోడ్ అయ్యి ఇప్పుడే కొంచెం ఒక రికవరీ బాట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. పైగా మనకి ఈ స్టాక్ కూడా చూస్తే కనుక అదాని టోటల్ గ్యాస్ లాగే అదాని విల్మర్ కూడా చూస్తే ఇంచుమించు ఒక 250 టైమ్స్ వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక మనకి అదాని స్టాక్స్ అన్ని కూడా ఈ మధ్య రీబౌండ్ అయింది. ప్రధానమైన కారణం చూస్తే కనుక మనకి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ చూస్తే 2023లో ఇంచుమించు మనకి కపుల్ ఆఫ్ $1 billion వరకు ఇన్వెస్ట్మెంట్ రావడం చూసాము. అలాగే వచ్చే ఏడాది కూడా చూస్తే కనుక $7 billion వరకు భారీగా పెట్టుబడులు కూడా ఈ కంపెనీ సంస్థలు కూడా రాబోతోంది. అందువల్ల పెరిగింది. బట్ కానీ ఈ రెండు స్టాక్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ నేపథ్యంలో నా ఉద్దేశం అయితే కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ ఇచ్చి మళ్ళీ ఫ్రెష్గా ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నారు బళ్ళారి నుంచి. ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడండి. సార్ ఐఆర్ఈడిఏ 94లో కొన్నాను, ఈరోజు 5% పడింది కదా, అది ఉంచుకోమంటారా లాంగ్ టర్మ్ కి ఎగ్జిట్ అవ్వమంటారా? ఓకే, పిఎఫ్సి 280 కొన్నాను, అది కూడా లాంగ్ టర్మ్ కోసం, రెండు ఉంచుకోమంటారు? ఓకే, ఐఆర్డిఏ మటుకు నా ఉద్దేశం అయితే మీరు రెండు కూడా ఇన్ఫ్యాక్ట్ మంచి స్టాక్సే, కాకపోతే మీరు రెండు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నట్టు కనిపిస్తుంది. మనకి లిస్ట్ అయిన తర్వాత చూస్తే కనుక ఇంచుమించు 31 రూపాయల్లో మనకి ఇష్యూ ప్రైస్ అయితే ఇంచుమించు 50 రూపీస్లో లిస్ట్ అయిన తర్వాత లిస్ట్ అయిన వెంటనే మనకి పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఆల్మోస్ట్ 120 రూపాయల వరకు పెరిగింది. సో ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు ఒక 8% వరకు పడింది, 5% కాదు. సో బట్ అయినప్పటికీ స్టాక్ చూస్తే కనుక మనకి ఈ బుల్లిష్గానే ఉంది. ఈ మధ్య చూస్తే కనుక మనకి పాజిటివ్గా మనకి కంపెనీ దగ్గర నుంచి స్ట్రాంగ్ అప్డేట్ కూడా రావడం కూడా చూస్తున్నాం. అందువల్ల మనకి ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీ మీద విపరీతమైన నమ్మకం కలగడంతో విపరీతంగా బయింగ్ అనేది రావడం చూస్తున్నాం. గ్రోత్ అవుట్లుక్ కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. పవర్ ఫైనాన్స్ కూడా చూస్తే కనుక ఇందాక ఒక ఇన్వెస్టర్ పవర్ స్టాక్స్ గురించి అడిగారు. పవర్ ఫైనాన్స్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తక్కువగానే ఉంది. 150 రూపాయల నుంచి 450 రూపాయల వరకు ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీ 3 రెట్లు పెరగటం మనం చూస్తున్నాం. సో రెండు మంచి పెర్ఫార్మెన్సే కనిపిస్తుంది. ఓకే, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు విజయవాడ నుంచి. శర్మ గారు మాట్లాడండి. నమస్కారం అండి. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, హిందుస్థాన్ కాపర్, ఈ రెండు 60 రూపీస్లో హోల్డ్ చేస్తున్నామండి. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, ప్రొవైడ్ చేయొచ్చా? రెండోది హిందుస్థాన్ కాపర్. ఓకే, ఆర్సీఎఫ్ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ చూస్తే కనుక ఇవాళ 3% వరకు పెరిగింది. నా ఉద్దేశం అయితే మీరు ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. మనకి లాస్ట్ ఒక 2 yearsగా చూస్తే కనుక స్లో అండ్ స్టడీగా 30 రూపాయల నుంచి 160 రూపాయల వరకు ఈ పబ్లిక్ సెక్టర్ ఫెర్టిలైజర్ కంపెనీ భారీగా పెరగడం అనేది మనం చూసాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మనకి ఆర్సీఎఫ్ చూస్తే కనుక బేసికల్గా ఇంత పెరిగిన తర్వాత 3-4 రెట్లు పెరిగిన తర్వాత కూడా ఈ స్టాక్ వాల్యుయేషన్స్లో చూస్తే కనుక పర్వాలేదు, అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. కాకపోతే మనకి డెట్ ఉన్న విషయం మనకి తెలిసిందే. ఈ ఏడాది చూస్తే కనుక మనకి 970 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఇచ్చిన కంపెనీ ఆర్సీఎఫ్. సో నా ఉద్దేశం అయితే కొంచెం ఒక ర్యాలీలో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. హిందుస్థాన్ కాపర్ చూస్తే మనకు ఇంకో పక్క మనకి ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఈ మధ్య కాలంలో బాగానే పెరిగింది. 100 రూపాయల నుంచి 240 రూపాయల వరకు పెరిగింది హిందుస్థాన్ కాపర్. పెరిగిన తర్వాత ఈ స్టాక్ చూస్తే వాల్యుయేషన్స్ అరౌండ్ 70 టైమ్స్ వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవడం చూస్తున్నాం. అలాగే మనకి మిగతా వీళ్ళ కాంపిటేటర్స్తో పోలిస్తే హిందుస్థాన్ జింక్ కానీ అలాగే మనకి నేషనల్ అల్యూమినియం కానీ ఇటువంటి కంపెనీస్తో పోలిస్తే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే హిందుస్థాన్ కాపర్ కూడా కొంచెం హై లెవెల్లో పార్షియల్గా ప్రాఫిట్. గారు మాట్లాడండి. గారితో మాట్లాడండి. హలో, చెప్పండి సార్. సార్ ఆర్ఈసి 4 బ్యాగర్ అయింది, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా ఒకటి? రెండవది హెచ్ఏఎల్ 50% ప్రాఫిట్ లో ఉంది, ఒక 50% బుక్ చేసుకోమంటారా? ఓకే, రెండోది ఎస్బీఐ హెచ్ఏఎల్
కాల్. ఓకే, ఫస్ట్ ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ చూస్తే కనుక మనకి అనదర్ పవర్ ఎనర్జీ స్టాక్ ఇది. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక మీరు చెప్పినట్టుగానే భారీగా పెరగటం అని చూస్తున్నాము. మరి ఈ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అంటే ఓకే. ఫండమెంటల్గా చూస్తే కనుక ఇప్పటికీ కొంచెం వాల్యుయేషన్స్ చాలా పాజిటివ్గానే కనిపిస్తుంది. కాకపోతే టెక్నికల్గా చూస్తే కనుక కొంచెం బాగా పెరిగింది కాబట్టి కొంచెం ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నా ఉద్దేశం అయితే ఓకే, లాంగ్ టర్మ్ మీరు ఓపిక్గా వెయిట్ చేస్తారంటే కనుక మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ కూడా చూస్తే కనుక ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాము, ఈ స్టాక్ కూడా బాగా పెరిగింది. బట్ ఓవరాల్గా మార్కెట్ కండిషన్స్ బుల్లిష్గా ఉన్నంత కాలము కొన్నిసార్లు స్టాక్ ప్రైస్ వాల్యుయేషన్స్కి అహెడ్గా వెళ్ళినా కూడా మార్కెట్ ముఖ్యంగా ఈ స్టాక్స్ ఇటువంటి వాల్యుయేషన్స్ని పెద్దగా పట్టించుకో. కానీ మార్కెట్ ఎప్పుడైతే కొంచెం సెంటిమెంట్ వీక్ అయిందో, ఎప్పుడైతే కనుక ఒక మేజర్ మ్యాక్రో ఎకనామిక్ ట్రిగర్ తోటి రివర్స్ అవుతే అప్పుడు మనకి మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు ఎంత మంచి స్టాక్ అయినా కూడా కొంచెం కరెక్ట్ అవుతుంది. సో జనరల్గా ఈ ప్రిన్సిపల్ అనేది ఇన్వెస్టర్లు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రస్తుతం అయితే రెండు బాగానే ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయొచ్చు అని నా ఉద్దేశం. నెక్స్ట్ కాలర్ మల్లికార్జున చేస్తున్నారు అనంతపురం నుంచి. మల్లికార్జున గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. ఓకే గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. ఓకే సార్ 120 తీసుకున్నాను, అది రెండైనది. ఓకే, గుఫిక్ చూస్తే కనుక బయోసెన్సెస్ స్టాక్ చూస్తే కనుక 120 అంటే చాలా మంచి రేట్లో, ఇప్పుడు 320 రూపాయల్లో ఉంది. గుఫిక్ బయోసెన్సెస్ చూస్తే కనుక ఈ స్టాక్ కంటిన్యూస్గా బులిష్గానే కనిపిస్తుంది. ఈ స్టాక్ మనం చూస్తే కనుక 1984లో స్టార్ట్ అయిన ఈ ఫార్మా స్టాక్స్ ఏపీఐలు తయారు చేస్తున్న స్టాక్ ఇది. ఈ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 40 లెవెల్స్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ఏడాది చూస్తే కనుక ఇంచుమించు 700 కోట్ల వరకు టోటల్ సేల్స్ కనిపించింది. కానీ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఒక 80-90 కోట్ల వరకు సేల్స్ తగ్గినట్టుగా కనిపిస్తుంది. బట్ బేసికల్గా మనకి బయో సైన్సెస్ ఏపీఎల్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఆ వేవ్లో గుపిక్ కూడా బాగా ప్రకటిస్తున్నాం. బట్ మొరగా ఫండమెంటల్గా బాగానే ఉంది. నా ఉద్దేశం మీరు తక్కువ రేట్లోకి తీసుకున్నారు కాబట్టి హోల్డ్ చేయొచ్చు. లేదంటే కొంచెం ర్యాలీలో మార్కెట్ ఏమైనా కొంచెం రివర్స్ అయ్యే లక్షణాలు కనిపిస్తే ఒక పార్షియల్గా 50% ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. బట్ ఫండమెంటల్గా బాగానే ఉన్న విషయం మనకు తెలిసింది. నెక్స్ట్ కాలర్ అనిల్ చేస్తున్నారు విజయవాడ నుంచి. అనిల్ గారు మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి. పూర్వాల్ మేము తీసుకున్నామండి 5000 క్వాంటిటీ, అంటే క్రిటికా వైట్స్ అని చెప్పి అదొక స్టాక్ తీసుకున్నాము 5000 క్వాంటిటీ. సార్ ఇది ఫ్యూచర్ లో ఎట్లా అవుతుంది అన్నది లాంగ్ టర్మ్ ఆస్పెక్టివ్ లో మేము కొన్నామండి. ఓకే, ఏ స్టాక్ అండి? పూర్వాల్, PORWAL. ఓకే, అర్థం కాలేదు అది. ఒకసారి రిపీట్ చేయండి. PORWAL, పూర్వాల్. POR. PORWAL. ఓకే, పర్వాల్ ఆటో కాంపోనెంట్స్. ఓకే, పర్వాల్ ఆటో కాంపోనెంట్స్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఈ మధ్య ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ అవటం మనం చూస్తున్నాము. ఈ స్టాక్ చూస్తే కనుక బేసికల్గా మనకి వాల్యుయేషన్స్ కూడా అరౌండ్ 40లో ట్రేడ్ అవటం అనేది కనిపిస్తుంది. పొల్వాల్ చూస్తే కనుక మనకి రీజనబుల్ ప్రైస్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే భారత్ ఫోర్జ్తో పోలిస్తే కొంచెం చీపర్ లెవెల్స్లో ఉంది. అలాగే మనకి మిగతా కంపెనీస్తో పోలిస్తే అంటే టీవీఎస్ హోల్డింగ్స్తో కానీ అలాగే మనకి మిగతా 1-2 కాంపిటీటర్స్తో పోలిస్తే పొల్వాల్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. పైగా పొల్వాల్ చూస్తే కనుక నామినల్ ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ. లాస్ట్ క్వార్టర్ చూస్తే అంటే జూలైలో చూస్తే కనుక 1.2 crores ఇస్తే సెప్టెంబర్ చూస్తే కనుక ఒక 68 lakhs ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సో ఫండమెంటల్గా చూస్తే కనుక పెద్ద గొప్ప ప్రాఫిట్స్ అయితే ఏం కనిపించట్లేదు. బహుశా మనకి ఈ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా మనకి స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా ఒక ర్యాలీ ఉంది కాబట్టి దాంట్లో కొంచెం పెరిగినట్టు కనిపిస్తుంది. సో నా ఉద్దేశం అయితే కొంచెం ర్యాలీలో ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ సాంబా చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సాంబా గారు మాట్లాడండి సుందరరాజ గారితో. హలో సార్. హలో సార్. నేను 2 స్టాక్స్ కొన్నాను సార్ 8 years బ్యాక్. ఒకటి జైశ్రీ టీ, 2 ధనలక్ష్మి బ్యాంక్. వీటి ఫ్యూచర్ అయితే చెప్పగలుగుతారండి? ఓకే, ఏ రేట్లో తీసుకున్నారు? ధనలక్ష్మి బ్యాంక్ 44లో తీసుకున్నానండి, 44 రూపాయలు. ఓకే ఓకే, జైశ్రీ టీ? జైశ్రీ టీనేమో 114 రూపాయలు.
ఓకే, ఇన్ఫ్యాక్ట్ 4 ఏళ్ల క్రితం చూస్తే కనుక 2018లో చూస్తే కనుక 110, 120 రూపాయల దగ్గర చాలా కాలం ట్రేడ్ అయింది. అలాగే మనకి 2022-23లో కూడా చూస్తే కనుక జయశ్రీ టీ ఇంచుమించు ఇదే 110, 130 రూపాయల దగ్గర ట్రేడ్ అవడం అనేది చూస్తున్నాం. బేసికల్గా చూస్తే కనుక జయశ్రీ టీలో చూస్తే కనుక పెద్దగా మూమెంట్ అయితే కనిపించట్లేదు. జయశ్రీ టీ చూస్తే కనుక ఓవరాల్గా అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అనేది అర్థమవుతుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మటుకు కొంచెం జనరల్గా వీక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి స్టాక్స్లో నా ఉద్దేశం అయితే కొంచెం హైయర్ లెవెల్లో ఎగ్జిట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇవాళ చూస్తే కనుక 112 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది జయశ్రీ టీ. జయశ్రీ టీ నా ఉద్దేశం అయితే మనకి 1945లో స్టార్ట్ అయిన కంపెనీ చూస్తే కనుక వాల్యుయేషన్స్ ఇంకా రీజనబుల్గా ఉన్నప్పటికీ ఈ ఏడాది చూస్తే కనుక లాస్ ప్రకటించిన కంపెనీ. సేల్స్ చూస్తే కనుక 735 కోట్లు ఉన్నప్పటికీ లాస్ట్ 2 సంవత్సరాలుగా చూస్తే కనుక పెర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు కాబట్టి ఈ స్టాక్లో పెద్ద మూమెంట్ లేదు. సో నా ఉద్దేశం అయితే కొంచెం ఒక ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు జయశ్రీ టీ. ధనలక్ష్మి బ్యాంక్ చూస్తే కనుక అరౌండ్ 40 రూపీస్లో తీసుకున్నారు, ఇప్పుడు 30 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ చూస్తే కనుక చాలా కాలం ఒక వీక్ ట్రెండ్ తర్వాత మనకి లాస్ట్ ఒక 6 మంత్స్గా ఇంచుమించు 15 రూపాయల నుంచి 32-33 రూపాయలకి రావడం చూసాము. ఇంచుమించు మీ రేటుకి రావడం మనం చూస్తున్నాం. ధనలక్ష్మి బ్యాంక్ ఓవరాల్గా చూస్తే కనుక టెక్నికల్గా కాకుండా ఫండమెంటల్గా చూస్తే కనుక గ్రోత్ పెద్ద స్ట్రాంగ్గా కనిపించలేదు. లాస్ట్ 4 క్వార్టర్లు అంటే లాస్ట్ డిసెంబర్ చూస్తే కనుక 22 కోట్లు నికర లాభం ప్రకటిస్తే ఈ డిసెంబర్కి చూస్తే కనుక 23 కోట్ల లాభాలు ప్రకటించింది. సో పెద్దగా గ్రోత్ లేకపోవడంతో ధనలక్ష్మి బ్యాంకులో కూడా పెద్దగా మూమెంట్ అయితే కనిపించదు. సో జనరల్గా ఇటువంటి మార్కెట్ కండిషన్స్ బుల్లిష్గా ఉన్నప్పుడు ఏ స్టాక్స్ అయితే అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయో అటువంటి స్టాక్స్కి నా ఉద్దేశం అయితే హై లెవెల్లో ఎగ్జిట్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి కొంచెం హై రేట్లో ఎగ్జిట్ అవ్వచ్చు జనరల్గా జయశ్రీ టీ కానీ ధనలక్ష్మి బ్యాంక్ కానీ. నెక్స్ట్ కాలర్ శివరామకృష్ణ చేస్తున్నారు బాపట్ల నుంచి. శివరామకృష్ణ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి. నా దగ్గర వచ్చేసి సుజలాన్ సార్, సుజలాన్ 700 షేర్ 31 రూపీస్లో చేశాను సార్ ఒకటి. ఇంకొకటి వచ్చేసి రాధా డెవలపర్ సార్. రాధా డెవలపర్ వచ్చేసి 3 రూపీస్తో కొన్నాం సార్, 1200 షేర్ సార్. ఈ లాంగ్ టర్మ్ కోసం సార్. ఓకే, రెండో స్టాక్ అర్థం కాలేదు. సార్ రెండో స్టాక్ సుజలాన్. ఓకే, సుజలాన్ ఇందాక అనుకున్నాము 34 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది, మీరు స్వల్ప లాభంలో ఉన్నారు. 8 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పెరిగింది. నా ఉద్దేశం అయితే కొంచెం సుజలాన్ హైయర్ రేట్లో ఎగ్జిట్ అవ్వచ్చు. సరే, మార్కెట్ టెక్నికల్గా ఎలా ఉంది? ఓకే, టెక్నికల్గా చూస్తే కనుక మనకి లాస్ట్ 2 వారాలుగా ఇంచుమించు 21,500 దగ్గర మనకి ఇదే స్టాక్ ఒక కన్సాలిడేషన్లో ఉండడం అనేది మనం చూస్తున్నాం. పెద్దగా మూమెంట్ అయితే కనిపించట్లేదు. ఒకవేళ 21,550 లెవెల్స్ బ్రేక్అవుట్ అవుతాయి కనుక నా ఉద్దేశం అయితే కొంచెం అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు కాలర్ రాధా డెవలపర్స్ గురించి అడిగారు. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 3 ఏళ్ళుగా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. 18 రూపాయల నుంచి 3-4 రూపాయలకి పడిపోయి పెన్నీ స్టాక్ అయిపోయింది. పెద్దగా యాక్టివ్గా కూడా ట్రేడ్ అవ్వట్లేదు రాధా డెవలపర్స్. ఈ 4 రూపాయల్లో ఉన్న రాధా డెవలపర్స్ నా ఉద్దేశం కొంచెం